అందరూ బాగున్నారా? ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందాం. చిన్న వర్షం పాడుకుందాం అండి. దగదగ మెరియు సూర్యకాంతములి జ్వలించుచున్న దైవ నగరమందు, దగదగ మెరియు సూర్యకాంతములి జ్వలించుచున్న దైవ నగరమందు, నీతిమంతులే సూర్యుని వలెను నిత్యముగా ప్రకాశించుచుందురు. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. దేవుని వాగ్దానం చూసుకుందామండి. కీర్తనలు 67:6 చూసుకుందామండి. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. భూమి తన ఫలములిస్తే అంతా సమృద్ధే. భూమి తన ఫలములు ఇవ్వాలన్నా, సమృద్ధిగా పండాలన్నా, భూమి సారము కలిగి ఉండాలన్నా ఒక దేవుని ఆజ్ఞ కావాలి. మన ప్రభు ఆజ్ఞ ఉండాలి అక్కడ. ఆయన ఆజ్ఞ లేకుండా భూమి ఎలా ఫలిస్తుంది? ఆయన ఆజ్ఞ ఇవ్వాల్సిందే. అందుకని ఇక్కడ అలాగా చెప్తున్నారు. అప్పుడు భూమి దాని ఫలములు ఇచ్చును, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును. ఈ దినం వాగ్దానం అండి. వాగ్దానాన్ని పెట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని. స్తోత్రములు ప్రభువా, యేసయ్య, మమ్మల్ని ఆశీర్వదించి నాయన అంతవరకు మమ్మల్ని నీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడి, నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచయ్యా. నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి నేను వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.